అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏ టు జెడ్ కహానీలు. చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ కలిగింది 'మహారాజా' సినిమా చూసినప్పుడు. నిజంగానే కామంతో కళ్ళు మూసుకుపోయి బయట వయసుతో సంబంధం లేకుండా మృగాల్లా ప్రవర్తించే ప్రతి మగాడు కూడా ఆ స్థానంలో తన కూతురో, తన చెల్లో లేదో తన ఇంట్లో ఎవరైనా ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలి అని ఆలోచించే స్థాయిలో తీసిన సినిమాలా అనిపించింది ఈ సినిమా ప్రారంభంలో సరదాగా నవ్వించే విధంగా ఉన్న ముందుకు వెళ్తున్న కొలది ఆలోచింపచేసేలా భావోద్వేగంగా సస్పెన్స్గా కొనసాగింది. కొత్తగా కథ మలిచిన విధానాన్ని కూడా మెచ్చుకోవచ్చు. ఇక కథలోకి వెళ్తే స్టార్టింగ్లో మన హీరో పేరు మహారాజా. ఇతను ఒక బార్బర్, సెలూన్ షాపు నడుపుతూ ఉంటాడు. భార్య కూతురు ఉంటారు. భార్య కూతురు ఓ రోజు షాపింగ్కి తీసుకువెళ్తాడు. భార్య బొమ్మలు కొనమని అడగ్గా రోడ్డు అవతల ఉన్న షాపుకు వెళ్ళి తన భార్యకు చూపిస్తూ నచ్చింది కొనాలనే ప్రయత్నించే సమయంలో అనుకోకుండా ఒక లారీ యాక్సిడెంట్ అవుతుంది. ఈ యాక్సిడెంట్లో భార్య చనిపోతుంది. కూతురు ఒక డస్ట్బిన్లో పడి ప్రాణాలతో బయటపడుతుంది. అప్పటి నుంచి ఆ డస్ట్బిన్ ఒక దేవతల మహారాజా ఇంట్లో పెట్టుకుంటాడు. కూతురు జ్యోతి, మహారాజా డస్ట్బిన్, ఆ ముగ్గురు కూడా కుటుంబ సభ్యులుగా ఉంటారు. ఇక తండ్రి కూతుర్ల మధ్య అనుబంధం చాలా గొప్పగా చూపించారు. కూతురు తండ్రి చేసే చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుతూ తండ్రి యొక్క పద్ధతులను మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. తండ్రి బార్బర్ అవడం వల్ల బార్బర్ షాపు నుంచి వస్తూ వస్తూ అలాగే వంట చేయటం వల్ల అన్నంలో వెంట్రుకలు పడుతూ ఉంటాయి. నాన్న మరెప్పుడు ఇలా వండొద్దు అని ఒక ముద్దుగా హెచ్చరిక జారీ చేస్తుంది కూతురు. అదేవిధంగా తండ్రి కూడా కూతురు అంటే చాలా ప్రేమ ఉంటుంది. తన కూతురు చేయని తప్పుకి తన స్కూల్ చైర్మన్ నిందించినందుకు సారీ చెప్పేదాకా కూడా మహా అక్కడి నుంచి కదలడు. ఆ సమయంలో స్కూల్ చైర్మన్ చాలా కోపం వస్తుంది చైర్మన్కి. నేనేంటో తెలియకుండా నాతోనే పెట్టుకున్నావు నువ్వు, నీ అంతు చూస్తా అంటూ చైర్మన్ కేకలు కూడా వేస్తాడు. ఇక కూతురు తండ్రి ఎంతటి పని ఉన్నా సరే నెలలో ఒక్కరోజు సెలూన్ షాపు మూసేసైనా సరే మహారాజా తన కూతుర్ని ఊరంతా తిప్పి చూపిస్తూ ఉంటాడు. అంత చక్కగా అనుబంధం కొనసాగుతూ ఉంటుంది వారిద్దరి మధ్య. ఇక తన కూతురికి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. అలా స్కూల్ స్పోర్ట్స్ క్యాంప్కి సంబంధించి జ్యోతి 10 రోజులు ఊరెళ్లాల్సి వస్తుంది. ఆ సమయంలో కూతురు వెళ్తూ డస్ట్బిన్ని చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది. ఆ డస్ట్బిన్కి మహాలక్ష్మి అనే పేరు కూడా పెట్టుకుంటారు. ఇక అదే ఊర్లో ఒక కార్పొరేటర్ తన కారు రిపేర్ వచ్చి తన భార్య ఇచ్చిన కూలింగ్ గ్లాస్ని ఆ కారులో పెట్టేసి కారు షెడ్కి ఇస్తాడు. ఆ కారు షెడ్లో జైలు నుంచి వచ్చి మెకానిక్గా పనిచేసే ధన అనేవాడు కారుని రిపేర్ చేస్తూ ఒకరోజు రాత్రంతా సరదాగా ఊరంతా చక్కర్లు కొట్టడానికి తీసుకువెళ్తాడు. ఆ సమయంలో ఆ ధన అనేవాడు ఆ కార్పొరేటర్ వదిలేసిన కూలింగ్ గ్లాసులను కూడా పెట్టుకుంటాడు. కారు వాడినందుకు కార్పొరేటర్ కోపం రాదు, కానీ తన భార్య ఇచ్చిన కూలింగ్ గ్లాసులను వాడినందుకు ఆ ధనాపై రక్తం వచ్చేలా దాడి చేస్తాడు కార్పొరేటర్. నా కూలింగ్ గ్లాసులు నాకు ఎలాగైనా ఇచ్చి తీరేదాకా నేను ఊరుకోనని చెప్తాడు. ఇక ఆ రోజు రాత్రి ధన కార్పొరేటర్ ముందు తన భార్య ఇచ్చిన కూలింగ్ గ్లాసులు పెట్టుకొని ఆ గ్లాసులను నలిపేసి ధన కార్పొరేటర్పై దాడి చేస్తాడు. ఇక రాత్రి 10 గంటలకు మహారాజా తన సెలూన్ షాపు క్లోజ్ చేసేసి ఇంటికి వెళ్ళి తలుపులు తీస్తాడు. ఇక అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇల్లంతా చిందరవందరగా పడిపోయి ఉంటుంది. ఇక కట్ చేస్తే పోలీస్ ఆఫీసర్ ఇంట్రడక్షన్ చూపిస్తారు. ఇంట్రడక్షన్లో పోలీస్ ఆఫీసర్ అవినీతి పరులైన గవర్నమెంట్ ఎంప్లాయీల ఇంటిపై దొంగలతో దొంగతనాలు చేయించి బంగారాన్ని దోచేసి నకిలీ బంగారాన్ని ఇస్తూ వాళ్ళు ఎదిరిస్తే వాళ్ళపై కేసులు పెడతానని బెదిరిస్తూ ఉంటాడు. అలాంటి క్యారెక్టర్ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్. ఇక తెల్లవారుజామునే మహా చెవికి గాయంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన ఇంట్లో జరిగిన దాడి గురించి ఎస్ఐకి వివరిస్తాడు. 10 గంటలకి ఇంటికి వచ్చా, పూలకుండి కింద ఉన్న తాళం గుర్తు తీసి ఇంటి డోర్ ఓపెన్ చేశా. ఇంట్లోకి వెళ్ళగానే అప్పటికే ముగ్గురు ఎవరో ఉన్నారని తనపై దాడి చేశారని చెప్తాడు. అయితే ఎస్ఐ
ఏం పోయింది మీ ఇంట్లో అని అడగ్గా మహాలక్ష్మి అని చెప్తాడు. మహాలక్ష్మి అంటే బంగారమా అని అడుగుతాడు ఎస్ఐ. కాదు అంటాడు. నీ భార్యనా నీ కూతురా అని అడుగుతాడు ఎస్ఐ. కాదు అంటాడు. మరి ఎవరు అంటే చెత్తబుట్ట అని చెప్తాడు. చెత్తబుట్ట కోసం కేసు రాయాలా అని ఎస్ఐ కోప్పడతాడు. ఇక ఇదిలా ఉండగా సీన్ కట్ చేస్తే పోలీస్ ఆఫీసర్ స్టేషన్కి రావడం జరుగుతుంది. స్టేషన్ అంతా చిందరవందరగా ఉంటుంది. ఏమైందని ఎస్ఐని అడగ్గా ఈలోపు మహాని పిలిచి పోలీస్ ఆఫీసర్ ఏమైంది అని అడగగానే మరలా ఎస్ఐకి చెప్పిన కథే చెప్తాడు. ఇంటికి రావటం తాళం తీయడం ఇదంతా చెప్తాడు. అయితే చెత్తబుట్ట కోసం ఇంత అవసరమా, ఏం పర్వాలేదు అని చేతిలో డబ్బులు పెట్టి కొత్తది కొనుక్కోమంటే నాకు వద్దు, నాకు అదే కావాలి అని అంటాడు. ఈలోపు ఒక దొంగ టీవీఎస్ స్కూటర్ని దొంగతనం చేశాడని తీసుకువస్తారు పోలీసులు. వాడు కొంచెం ఎగస్ట్రాలు చేస్తూ ఉంటాడు. అయినా ఓపిగ్గా మహాని సరే అయితే నీ ఇంట్లో పడ్డ దొంగలు ఏ భాష మాట్లాడారు, ఎలా ఉన్నారని అడిగితే వాళ్ళు ముసుగేసుకొని వచ్చారని, సైకిల్ చేసుకున్నారని చెప్తాడు. మరి ఎలా కనుక్కోవడం అంటే ఒకడి వీపు వెనకాతల చెవి ఉన్నది అని చెప్తాడు మహా. అది విని ఆ టీవీఎస్ దొంగ మూడో చెవి వినబడుతుందా అని వెటకారంగా మాట్లాడతాడు. అప్పుడు పోలీస్ ఆఫీసర్కి కోపం వచ్చి ఆ టీవీఎస్ దొంగని చితగొట్టేస్తాడు. తర్వాత మహాని కూడా బాగా కొట్టి స్టేషన్ నుండి బయటికి తోసేస్తాడు. ఇక తర్వాత మహా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా పోలీస్ ఆఫీసర్ ఎస్ఐని మిగతా పోలీస్ సిబ్బందిని పిలిచి ఎవడైనా స్టేషన్కి వచ్చి రాద్ధాంతం చేస్తూ ఉంటే చూస్తూ కూర్చుంటారా, గన్నుంది కదా కాల్చి పడేయాలి కదా అని వివరిస్తూ ఉండగా మరలా మహా వెనక నుంచి పిలుస్తాడు. పోలీస్ ఆఫీసర్కి అప్పుడు కోపం వస్తూ ఉంటుంది. కానీ మహా 80,000 అడ్వాన్స్ ఇస్తాను, నా మహాలక్ష్మిని కనిపెట్టి ఇస్తే మరో 5 లక్షలు ఇస్తాను అనగానే పోలీసు వాళ్ళందరూ ఒకరినొకరు చూసుకుంటారు. ఇక అక్కడికి సీన్ కట్ చేస్తే మహా తన ఇంట్లో దాడి చేసిన వారి గురించి కనుక్కుంటూ తనకు దొరికిన ఒక కార్ రిపేర్ స్లిప్పును పట్టుకొని ఆ కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళి వివరణ అడగ్గా ధనా గురించి చెప్తాడు. ఇక మహా ధనా ఉన్న చోటుకి వెళ్ళి ధనాతో ఫైటింగ్ చేస్తాడు. లాస్ట్లో ధన మా ముగ్గురిలో ఒకడు పోలీసు కూడా ఉన్నాడు, వాడిని కనిపెట్టడం నీ వల్ల కాదు అని నవ్వుతాడు. ఇక ధనాని అక్కడ కొట్టి చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మహా. ఇక తర్వాత ఆ పోలీసులతోనే ఉన్న ఆ పోలీస్ దొంగను కనిపెట్టడానికి మహా రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తాడు. పోలీసులు కూడా మహారాజా రావడాన్ని అలసిగా తీసుకొని తనతో వాళ్ళ అవసరాలన్నీ తీర్చుకుంటూ ఉంటారు. మహా మాత్రం పోలీసులు ఎంత అవమానించినా సరే అన్నీ ఓపిగ్గా భరిస్తాడు. ఆ పోలీస్ దొంగను కనిపెట్టడానికి మహా అలా చేస్తూ ఉంటాడు. ఇక మహా వదిలేటట్టు లేడు అని పోలీస్ ఆఫీసర్ ఒక ఆలోచన చేస్తాడు. అదేంటంటే సేమ్ టు సేమ్గా ఉన్న డస్ట్బిన్ని డూప్లికేట్ తయారు చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇక అలా నిర్ణయించుకొని ఒక కానిస్టేబుల్ని పోలీస్ ఇన్ఫార్మర్గా ఉన్న నల్లశివ అనే 54 ఏళ్ళ వయస్సు ఉన్నవాడిని ఆ పనికి చెప్తాడు. వాళ్ళు ఎంతో చక్కగా ఆ డస్ట్బిన్ని తయారు చేస్తారు. అయితే డస్ట్బిన్తో పాటు దొంగ కూడా దొరికాడని చెప్పటానికి 50,000 రూపాయలు ఇచ్చి నల్లశివని ఒప్పిస్తారు. నల్లశివ కూడా 50,000 కోసం దొంగగా నటించడానికి ఒప్పుకుంటాడు. అయితే సీన్ క్రియేట్ చేయడానికి విషయం మొత్తం వివరంగా చెప్పాలి కాబట్టి వినడానికి మరలా మహాతో ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పించడానికి పోలీస్ స్టేషన్లో ప్రయత్నిస్తారు. ఈలోపు మహా మరలా పోలీస్ స్టేషన్కి వస్తాడు. ఆ సమయంలో ధన మిస్ అయినట్లు వాడి స్నేహితుడు వచ్చి తన ఫోటోతో పట్టుకొని మహా పక్కనే కూర్చుంటాడు. ఇక అలా ఎంక్వైరీలో కార్పొరేటర్ని పిలవగా కార్పొరేటర్ ధనాన్ని ఎవడో ఒకడు ఎంక్వైరీకి తన దగ్గరకు వచ్చాడని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఆ సమయంలో గాయాలతో ఉన్న కార్పొరేటర్ అక్కడే ఉన్న మహాని చూడకుండానే వెళ్ళిపోతాడు. ఇక తర్వాత కానిస్టేబుల్ మహాని పిలిచి ఇప్పటికే పోలీస్ ఆఫీసర్ ఫోన్ లైన్లో ఉంచి వివరణ మరలా ఏం జరిగిందో అంతా అడగ్గా, ఎందుకంటే కేసు రాయలేం కాబట్టి సిఆర్ కింద దీన్ని మేము గుర్తిస్తాము అని చెప్పి మరలా చెప్పమంటాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. మహారాజా రాత్రి ఏం జరిగిందో వివరంగా తను ఊహించుకుంటూ పోలీస్ ఆఫీసర్కి చెప్పడం జరుగుతుంది. అదేంటంటే సెల్వా అనేవాడు ధన, నల్లశివ అనే ఇద్దరితో కలిసి ఆ రోజు రాత్రి మహాని చంపటానికి 7 నెలలుగా నిర్వహించిన రెక్కీ ప్రకారం ఆ రోజు రాత్రి మహాని చంపటానికి వాళ్ళ ఇంటికి
వెళతారు. అయితే ఆ రోజు మహా తన కూతురు అడిగిన స్పోర్ట్స్ షూ కొనడానికి షాపుకు వెళ్ళి లేటుగా రావడం జరుగుతుంది. దానికన్నా ముందే తన కూతురు క్యాంపు నుంచి ఇంటికి వస్తుంది. అప్పటికే మహాని చంపడానికి వాళ్ళ ఇంట్లో ఉన్న ముగ్గురిలో ఒకడు జ్యోతి బట్టలు మార్చుకుంటూ ఉండగా అదే రూములో ఉన్న నల్లశివ అనేవాడు జ్యోతిని వెనక నుండి వచ్చి పట్టుకుంటాడు. అప్పుడు జ్యోతి వాడి నుంచి తప్పించుకోవటానికి వాడిని తోసే ప్రయత్నంలో వాడి వీపు వెనకాతల చెవి ఉందని గుర్తిస్తుంది. తర్వాత సెల్వను ఒప్పించి ఆ దుర్మార్గుడు జ్యోతి పట్ల రాక్షసంగా వ్యవహరిస్తాడు. తర్వాత ధన కూడా పశువులాగా జ్యోతి పట్ల వ్యవహరిస్తాడు. తర్వాత ధన చంపేయడానికి వెళ్తుండగా మరలా ఆ నల్లశివ పశువులాగా జ్యోతి పట్ల వ్యవహరిస్తాడు. తర్వాత సెల్వ జ్యోతిని చంపొద్దని మహా విషయం తర్వాత చూసుకుందామని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అసలు మహాకి సెల్వాకి మధ్య 13 సంవత్సరాల క్రిందట ఏం జరుగుతుందంటే, సెల్వ అనేవాడు భైరవ అనేవాడితో కలిసి దొంగతనాలు చేసి ఆ ఇంట్లో ఉన్న స్త్రీలపై మానభంగాలు చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. కానీ ప్రపంచానికి మాత్రం సెల్వ ఓ చిన్న ఎలక్ట్రిషియన్ షాప్ పెట్టుకొని మంచివాడిలా జీవిస్తున్నట్లు నటిస్తాడు. సెల్వకి భార్య కూతురు ఉంటుంది. సెల్వకి కూతురంటే ప్రాణం. ఓ రోజు తన కూతురు పుట్టినరోజు చేయాలని పెద్ద గ్రాండ్గా సెలబ్రేషన్ నిర్వహిస్తాడు. అందులో భాగంగా డైమండ్ పాదాలతో కూడిన బంగారు చైన్ చేయించి తీసుకువెళ్తూ ఉండగా తన హెయిర్ కటింగ్కి స్ట్రిమ్మింగ్కి మహా సెలూన్ షాప్కి వెళ్తాడు. అప్పుడు మహా యంగ్గా ఉంటాడు. అంటే ఇది ఫ్లాష్ బ్యాక్ అని అప్పుడు మనకు అర్థమవుతుంది. ఈలోపు సెల్వకి తాను చేసిన దొంగతనం గురించి న్యూస్ పేపర్లో న్యూస్ వచ్చిందని దాని గురించి భైరవతో ఫోన్ మాట్లాడుతూ ఉండగా అక్కడికి మహా వస్తాడు. అది చూసిన సెల్వ మహా మొత్తం విన్నాడని అనుకుంటాడు. కానీ మహా నిజానికి ఏమీ వినడు. కానీ సెల్వ ఈ విషయాన్ని భైరవకు కూడా చెప్తాడు. ఈలోపు సెల్వ పుట్టినరోజు ఫంక్షన్ హడావుడిలో బంగారు చైన్ మహా షాప్లో మర్చిపోతాడు. అది ఇవ్వడానికి మహా సెల్వ ఇంటికి వెళ్తాడు. అదే సమయంలో పోలీసు వారు కూడా సెల్వని వెతుక్కుంటూ వస్తారు. అయితే మహానే పోలీసు వారిని తీసుకువచ్చారని సెల్వ అనుకుంటాడు. ఈ విషయం తెలిసి సెల్వ భార్య సెల్వని అసహ్యించుకుంటుంది. పోలీసులకు సెల్వని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోమని చెప్తుంది. దీనంతటికి కారణం మహానే అని సెల్వ మహాపై కోపం పెంచుకుంటాడు. అందుకే 13 సంవత్సరాల తర్వాత మహాని చంపటానికి ఆ ఇంటికి వెళ్తాడు. అయితే ఆ సీన్ అంతా విన్న నల్లశివకి మాత్రం భయం మొదలవుతుంది. పోలీసు వాళ్ళు పర్మిషన్ తీసుకొని సెల్వకి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్తాడు. అయితే సెల్వ నల్లశివని అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయమనగా పోలీసులు మాత్రం నల్లశివకి ఆ అవకాశం ఇయ్యరు. ఇక అలా నల్లశివ డస్ట్బిన్ను తీసుకొని పోలీసు వాళ్ళు మహా ఇంటికి వెళ్తారు. ఇక ఆ సీన్ రీక్రియేట్ చేస్తూ ఉండగా మహాకి విషయం మొత్తం అర్థమవుతుంది. ఆ సమయంలో నల్లశివ దొంగలా నటిస్తూ మహాని కొట్టినట్టు చెప్తాడు. మహా వెంటనే నల్లశివుని కౌగిలించుకొని అవును నన్ను ఎందుకు కొట్టావు అన్నట్లు వీపు అంతా తడిమి చూస్తాడు. అప్పుడు నల్లశివ వీపే ఒక భాగం ఉండడం గమనిస్తాడు. అప్పుడు మహా నిర్ణయించుకుంటాడు తన కూతురిపై దాడి చేసిన వాడిలో వీడు కూడా ఉన్నాడని. అయితే తర్వాత పోలీస్ ఆఫీసర్ నల్లశివని ఏం చేద్దాం అని మహాని అడగ్గా క్షమించి వదిలేద్దామని మహా చెబుతాడు. ఏంటి నీ కూతుర్ని రేప్ చేసిన వాడిని వదిలేస్తావా అని పోలీస్ ఆఫీసర్ అన్నానే నల్లశివ మహా ఆశ్చర్యపోతారు. వద్దు ఇలాంటి వాడిని వదలకూడదు మహా, చంపై మహా అని కత్తి ఇచ్చి బయటకు వెళ్తారు పోలీసులు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ మిగతా వాళ్ళతో అంటాడు, ఇదే మన ఇంట్లో మన బిడ్డలకి జరిగితే ఊరుకుంటామా? ఎవ్వరికైనా ఇలాంటి శిక్ష పడాలి అని పోలీస్ ఆఫీసర్ చెప్తాడు. నిజంగా ఆ విషయం పోలీస్ ఆఫీసర్ మంచిగా వ్యవహరించాడు. ఇక్కడ కూడా కథ చాలా బాగా రాసినట్లు అనిపించింది. ఇక తర్వాత మహా ఆ నల్లశివపై కత్తితో తలపైన పొడవడం జరుగుతుంది. ఇక మరలా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే అసలు డస్ట్బిన్ కోసం కంప్లైంట్ ఏంటి, దీని వెనకాల ఏముందని పోలీస్ ఆఫీసర్కి అనుమానం వచ్చి ఎంక్వైరీ జరుపుతాడు. జ్యోతికి జరిగిన అన్యాయం గురించి తెలుస్తుంది. అందులో నల్లశివ పాత్ర కూడా ఉందని తెలుసుకొని ఇదంతా పోలీస్ ఆఫీసర్ ప్లాన్ చేస్తాడు. అలా మహా వెతుకుతున్న నల్లశివుని పోలీస్ ఆఫీసర్ వెతికి మహాకి అప్పచెప్తాడు. తర్వాత సెల్వ అడ్రస్ కూడా మహాకి పోలీస్ ఆఫీసర్ చెప్పగా అక్కడికి మహా వెళ్ళడం జరుగుతుంది. చివరికి ఒక పెద్ద ఇటుకతో సెల్వ కాళ్ళను మహా విరక్కొడతాడు. అప్పుడు సెల్వ మహాను చూసి నవ్వుతూ ఈ దెబ్బ నాకేం కొత్త కాదు, కానీ జీవితాంతం నీ కూతుర్ని చూసుకొని బాధపడే బ్రతికేలా నేను అంతా చేశాను అని నవ్వుతాడు. అదే సమయంలో జ్యోతిని
తన పీటీ టీచర్ అక్కడికి తీసుకువస్తుంది. సెల్వతో ఒక్కసారి మాట్లాడుతాను అంటుంది జ్యోతి. కానీ దానికి మహా వద్దని చెప్తాడు. అయినప్పటికీ మహా మాట వినుకుంటా సెల్వతో మాట్లాడడానికి జ్యోతి వెళ్తుంది. జ్యోతి తనతో ఎలా మాట్లాడుతుందంటే, నీకు నాలాంటి కూతురుంటే వెళ్ళి అడుగు. రోజు బయటకు వెళ్ళినప్పుడు ఎన్ని ఇబ్బందులుంటాయో మాలాంటి వాళ్ళకి అని అనగా సెల్వ నవ్వుతూ, నిన్ను ఆ రోజు చంపేయాల్సింది, అనవసరంగా వదిలి తప్పు చేశా అని అంటాడు. సెల్వ అలా అనగానే, ఇప్పుడు నేను ఇక్కడికి రాకపోతే మా నాన్న నిన్ను చంపేసేవాడు. నాకు జరిగిన ఈ సంఘటన మరిచిపోయి నేను మరలా హ్యాపీగా బ్రతుకుతాను. అయినా నువ్వు వీటి కోసమేగా ఇదంతా చేశావు, తీసుకో అని ఒక బంగారు నగల మూటను జ్యోతి సెల్వ ముందు విసురుతుంది. ఇక్కడే సూపర్ ట్విస్ట్ ఉంటుంది. అందులో సెల్వ కూతురికి చిన్నప్పుడు చేయించిన డైమండ్ పాదాలతో ఉన్న గోల్డ్ చైన్ ఉంటుంది. అసలు విషయం ఏమిటంటే, సెల్వ జైలుకు వెళ్ళగా మహా దగ్గర ఉండిపోయిన డైమండ్ పాదాలతో ఉన్న బంగారు చైన్ ఇవ్వటానికి మహా భార్య పిల్లలతో సెల్వ భార్య దగ్గరకు వస్తాడు. ఆమె సెల్వ ఎంతమందిని మోసం చేసి ఈ చైన్ కొనిచ్చాడో, నా కూతురికి ఇది వద్దు అని చెప్పి ఏడుస్తుంది. అప్పుడు సెల్వ కూతురికి బొమ్మలు కొనడానికి ఎదురుగా ఉన్న షాపుకి వెళ్ళి తెమ్మని మహా భార్య చెప్పగా మహా రోడ్డు దాటి ఆ బొమ్మల షాపుకి వెళ్తాడు. ఇలా మహా వచ్చిన విషయాన్ని సెల్వకి తెలిసి సెల్వ మనుషులు లారీతో మహా భార్యపై యాక్సిడెంట్ చేయడానికి వెళ్తారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆ యాక్సిడెంట్లో మహా భార్య కూతురుతో పాటు సెల్వ భార్య కూడా చనిపోతుంది. ఇక్కడ పక్కన డస్ట్బిన్లో పడి ఉన్న సెల్వ కూతురు మాత్రమే బ్రతుకుతుంది. అంటే ఇప్పుడు మహా పెంచుతున్న పాప సెల్వ కూతురు అన్నమాట. అంటే కన్న తండ్రి కూతురు జీవితం నాశనం అవటానికి కారణమవుతాడు. విషయం మొత్తం అర్థమయ్యి సెల్వ ఒక్కసారి ఏడుస్తాడు. తర్వాత ఒక్కసారి జ్యోతిని చూపించమని మహాని బ్రతిమలాడతాడు. కానీ మహా మాత్రం, జ్యోతి నా కూతురు, నీలాంటి వాడికి ఆ అర్హత లేదు అని అక్కడ నుంచి వెళ్ళి ఆటో ఎక్కి వెళ్ళిపోతారు. ఇక పైనుంచి తన కూతుర్ని చూసుకుంటూ సెల్వ కిందకి పడి చనిపోతాడు.